స్పైసీ టమాటో చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమాటో ముక్కలు 1 కప్పు, చికెన్ 1/2 కిలో, నూనె 3 టేబుల్ స్పూన్లు, కసూరి మేతి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, బిర్యానీ ఆకు 1, తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అన్ని స్పైసెస్ మనం కొన్ని రకాల స్పైసెస్ కలిపేసి ఒక పొడి రెడీ చేసుకుంటాం. ముందుగా మిరియాలు, అలాగే హోల్ గరం మసాలా, చెక్క, లవంగం, అలాగే షాజీరా, యాలకులు, కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా. సో ఇవన్నీ కూడా మనకు డ్రై రోస్ట్ కావాలి. కొద్దిగా జీలకర్ర, ధనియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు. సో బిర్యానీ ఆకు కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది, కొంచెం స్పైసీ అన్నాం కాబట్టి. ఆ మిరియాలు అలాగే కొంచెం ఎండుమిర్చి బాగుండాలి. దూరగా వేగితే సరిపోతుందండి. కాసేపు పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. ఆ తర్వాత మిక్సీ పట్టేస్తాం. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, మిరపకాయలు. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీలో ఈజీగా కలిసిపోతుంది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మనకు డిష్కి సరిపడా ఉప్పు, కారం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం, మిరియాలు వేసాం, ఎండుమిరపకాయలు కూడా పొడిలో వేసుకున్నాం. కొద్దిగా పసుపు, చికెన్ ముక్కలు రెడీగా వేసుకొని మనం బాగా కడిగేసుకొని ఇక్కడ టమాటో ముక్కలు. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిచ్చేసుకుందాం. రెడీ చేసి పెట్టుకున్న స్పైసీ మసాలా, దాంతో పాటుగా కొద్దిగా కసూరి మేతి. ఇది చేత్తో కొంచెం ఇలా మెదిపేసి వేస్తే బాగా కలిసిపోతుంది. స్పైసీ టొమాటో చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.